అంటే గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాల ఘటన ఎలా చూస్తారు మీరు? బీజేపీ ఒక మహిళగా, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలుగా. నమస్తే సార్. నమస్తే మేడం. నాకు పొద్దుటే ఈ విషయం తెలిసింది సార్. ఈ విషయం తెలియగానే నేను 10 గంటలకల్లా కాలేజీ దగ్గరికి వెళ్ళాను. కాలేజీ దగ్గరికి వెళ్తే కాలేజీ గేట్లన్నీ కూడా లాక్ చేసి ఉన్నాయండి. ఇది చాలా విషాదకరమైన సంఘటన అండి. ఆ పిల్లల యొక్క ఆర్తనాదాలు వినలేకపోయామండి. వాళ్ళు లోన పెట్టి ఏమీ జరగలేదు ఇక్కడ, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. కానీ నేను వెళ్లకుండా అక్కడే నుంచుని అక్కడ ఒక 10 మంది కుర్రాళ్ళు ఉంటేను వాళ్ళని ఏంటన్నా ఏం జరిగిందని అంటే, వాళ్ళ వెనకాల ఒక 200 మంది దాకా బయట వాళ్ళు వచ్చేసారండి. పిల్లలే వచ్చారు. బాయ్స్ హాస్టల్లో లాక్ చేశారు, గర్ల్స్ హాస్టల్ లాక్ చేశారండి. అయితే బయట ఉండే పిల్లలు మాత్రం మాతో పాటు వచ్చారు. వచ్చి ఇక్కడ కాదు మేడం మనం మాట్లాడేది, హాస్టల్కి వెళ్ళి మాట్లాడదామండి గర్ల్స్ హాస్టల్ దగ్గరికి అన్నారు. మేము దాని నుంచి వెళ్తానికి కూడా మాకు సౌకర్యం లేదు సార్. మేము చాలా గట్లెంపట నడుచుకుంటూ వెళ్ళాము. బురదలో మేము పడిపోవటం కూడా జరిగింది. వెళ్ళినాక పిల్లలు లాక్ చేసేటప్పటికి నేను ఆ తలుపులు గుంజానండి. గుంజినాక పిల్లల్ని బయటికి వేరే వే ఉంటేనో ఆ వే ద్వారా తీసుకొచ్చామండి బయట రమ్మని. అయితే అక్కడ స్టూడెంట్స్ అంటున్నట్లుగా సీక్రెట్ కెమెరాలు గురించి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు పెడచెవిని పెట్టారు, పెద్ద లైట్ తీసుకున్నారు అనేది స్టూడెంట్స్ యొక్క వాదన కదా. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారట వాళ్ళు? అవును, తీసుకెళ్లారు సార్. మీకు చేతనైన చేసుకోండి, ఏమీ లేదు ఇక్కడ. షవర్స్ కూడా తీసుకెళ్లారంటండి. ఎందుకని యాజమాన్యం అంటే అమ్మాయిల భద్రతకు సంబంధించి, వాళ్ళ పరువుకు సంబంధించిన విషయం అంత లైట్గా యాజమాన్యం తీసుకోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? మేము అందుకనే సార్, మేము అందుకనే దాన్ని ఖండిస్తానికి అని చెప్పేసి మేము ముందుకు వచ్చాము. అసలు ఎందుకు లైట్ గా తీసుకున్నారు? వారం రోజుల నుంచి కూడా ఇది జరుగుతున్న ఈ అకృత్యాన్ని మీరు ఎందుకు ఆపలేకపోయారు? ఆ వారం రోజుల నాడే ఈ అకృత్యాన్ని ఆపినట్లయితే ఇవాళ ఇలా మీడియాకు వచ్చేది కాదు కదా. తెల్లారుజామున మరి పిల్లలు కూడా భోజనం లేకుండా, నీళ్లు లేకుండా కూడా వాళ్ళు అర్ధరాత్రులు కాడ బయటకు వచ్చి వాళ్ళు నినాదాలు చేస్తూ మరి గడిపిన రోజున ఇవాళ చాలా మాకు దురదృష్టకరమైన న్యూస్ అని చెప్తున్నాను సార్. రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మనం వెంకట గోపి స్టూడెంట్ లీడర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. వెంకట గోపి, వినపడుతోందండి? వినపడుతుందండి. ఇందాక మీ సిగ్నల్ సరిగ్గా లేదు. సో కాలేజీ యాజమాన్యం తరపున చూస్తే దీన్ని వాళ్ళంత సీరియస్గా తీసుకోకుండా ఇంత లైట్గా తీసుకోవడానికి, స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి చెప్తున్నా కానీ ఎందుకని లైట్గా తీసుకున్నారు అనుకుంటున్నారు? అంటే ఏమైనా కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఇంకా